ఎట్టకేలకు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. అయితే దాదాపు 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఫస్ట్ లిస్ట్ గా విడుదల చేసింది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి ఇప్పుడు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జోషి. వారితో మాట్లాడతాం. జోషి, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంతమంది నేతలకి ఈ ఫస్ట్ లిస్ట్ లోనే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు వస్తాయని ఆశించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూస్తున్నట్టయితే కొంతమంది పేర్లు రాలేదు. అయితే సెకండ్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? మనం చూసుకున్నట్టయితే తుమ్మల గానీ పొంగులేటే గానీ మరి సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉందంటారా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ని విడుదల చేసింది. అయితే 119 నియోజకవర్గాలకు గాను 55 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ జాబితాను విడుదల చేసింది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ములుగు నుంచి సీతక్క గాని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 7 సీట్లు ప్రకటించింది. అయితే జగిత్యాలలో జీవన్ రెడ్డి, అలాగే నాగార్జున సాగర్ జయవీర్ రెడ్డిని ప్రధానంగా ప్రకటించడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు కొంతమేర అభ్యర్థుల జాబితాను తక్కువగానే ప్రకటించింది. అయితే 119 నియోజకవర్గాలు కేవలం 55 సీట్లనే ఎందుకు ప్రకటించింది అనేది కూడా తక్కువ ప్రకటించిందని కొంతమేర వ్యక్తమవుతుంది. అయితే ఇక ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే ఇటు ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో వస్తుందనుకున్న పేర్లను ఇంతవరకు రాకపోవడం జరిగింది. అయితే మనం చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటిస్తారు అంటూ కూడా ప్రధానంగా మనకి వినిపించిన మాట ఫస్ట్ లిస్ట్ లో. కానీ ఆదిలాబాద్ నుంచి అభ్యర్థిని ప్రకటించకపోవడం మనకు ఇంకా ఎందుకు ప్రకటించలేదు? అయితే నెక్స్ట్ లిస్ట్ లో మరి ఆదిలాబాద్ నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది, ఆదిలాబాద్ నుంచి ఎవరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెనెల. ఆదిలాబాద్ కు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ముందు నుండి అనుకుంటున్నట్లుగా అంటే ఎటువంటి పోటీ లేనటువంటి స్థానాల్లో ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు, అలాగే బెల్లంపల్లి నుండి గడ్డం వినోదుల పేర్లు అయితే అంటే ప్రముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ 2 స్థానాల్లో కూడా మొదటి నుండి అంటే మంచిర్యాలలోనైతే ఏకంగా అసలు పోటీ లేనటువంటి పరిస్థితి. దాదాపుగా బెల్లంపల్లిలో టికెట్ కు సంబంధించి దరఖాస్తుదారులు అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా గడ్డం వినోద్ కు సంబంధించి ప్రధాన పోటీదారులంటూ ఎవరు లేకపోవడం అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇక ఆదిలాబాద్ కు సంబంధించి చూసినట్లయితే ఇటు పార్టీ వర్గాలు కూడా ఇటు జనాల్లో కూడా నాంటున్నటువంటి పేరు ఏదైతే ఉందో కంది శ్రీనివాసరెడ్డికి మొదటి జాబితాలో టికెట్ ఖరారవుతుంది అనేటటువంటి ప్రచారం జోరుగా సాగినప్పటికీ ఆయన అనుచరులు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది ఆయన మద్దతుదారులు కార్యకర్తలందరూ కూడా ముందస్తుగానే సంబరాలు చేసుకోవడం జరిగింది. కొన్ని అనివార్య అంటే కొన్ని సాంకేతిక కారణాలు అనివార్య కారణాలు తెలియదు కానీ ఆ పార్టీకి సంబంధించి చాలా వరకు జనాలలో నానినటువంటి కొన్ని పేర్లు మా తొలి జాబితాలో లేకపోవడం అనేటటువంటిది కొంత గమనించాల్సినటువంటి విషయం. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అలాగే గాంధీ భవన్ కు సంబంధించినటువంటి వర్గాల సమాచారం ప్రకారంగా చూసినట్లయితే రెండవ లిస్టులో ఇప్పుడు ఏదైతే ఇటు నిర్మల్ కూచాడి శ్రీహర్ రావు కావచ్చు, ఇటు బైన్సాకు సంబంధించి డాక్టర్ కొమ్రేవార్ కిరణ్ కుమార్ కావచ్చు, ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా మొదటి జాబితాలో రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఆగిపోయాయి. అయితే రెండో జాబితా కొరకు వీళ్ళంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపటిలోగా వస్తుందా అనేటటువంటి చర్చనైతే జోరుగా పార్టీ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ పార్టీ వర్గాల నుండి ఈ జాబితాలో కొన్ని పేర్లు మిస్ అయినటువంటి విషయానికి సంబంధించి మనం చూసినట్లయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం అంటే కొన్ని సామాజిక సమీకరణాల కారణంగా కొన్ని చోట్ల కొంత యోచిస్తున్నారని చెప్పి ఒక రకంగాను, అలాగే తొలి జాబితానే పూర్తిగా ఉన్నట్లయితే కొంత అక్కడక్కడ ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉంటుందో వాళ్ళను బుజ్జగించడం కొంత ఆలస్యం అవుతుందన్నటువంటి కొన్ని సాంకేతిక కారణాలతో ఈ యొక్క తొలి జాబితాలో కొంతమంది పేర్లు లేనట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే రాబోయే 24 గంటలు లేదా 36 గంటల్లో మళ్ళీ ఇంకో జాబితా కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ముందు నుండి కూడా పార్టీలో కావచ్చు బయట జనాలలో కావచ్చు పూర్తిగా ప్రచారంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా కాంగ్రెస్ జాబితాలో ఉండేటటువంటి అవకాశాలు 100% ఉంటాయనేది మాత్రం మనకు కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి.